రాంబస్ యొక్క భుజం 5 సెంటీమీటర్లు, దాని ఎత్తు 4 సెంటీమీటర్లు అయిన వైశాల్యం అన్నాడు. బిట్ చాలా డిఫరెంట్గా ఉంది. రాంబస్ యొక్క భుజం ఇచ్చినాడు, ఎత్తు ఇచ్చినాడు. అసలు ఎత్తు ఎక్కడ కూడా మనకు టెక్స్ట్ బుక్లో కనిపించదు అసలు. ఏమి మరి ఏ విధంగా అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఒక రాంబస్ని మనం గీసుకున్నామంటే ఇక్కడ ఈ రాంబస్లో మనకు సైడ్ వచ్చేసి ఏమన్నాడు, భుజం ఏమన్నాడు మనకు 5 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే 5 అని చెప్పి ఇక్కడ వేసుకోవచ్చు. మరి ఎత్తు ఎలా వేస్తాం అని అంటే ఈ సమాంతర భుజాల మధ్య దూరం అనమాట, లేకపోతే లంబ దూరం అని కూడా తీసుకోవచ్చు. అంటే ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు ఈ శీర్షం ఉంది కదా, ఇక్కడ నుంచి నేను ఇట్లా గీసిన అంటే స్ట్రైట్ ఇక్కడ వచ్చేస్తాను అనమాట. ఈ రెండు భుజం ఏది ఏబీకి సిడికి మధ్య దూరం ఇదేమిది 4 అవుతుంది. ఇలా గీసుకోవచ్చు. లేదంటే బయట గీసినాం అనుకోండి, ఇలా తీసుకోవచ్చు. బయట అయితే ఇలాగా బయట. మరి ఇట్లా బయట గీసినామంటే మీకు ఒక ఐడియా వస్తుంది. మనకి సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి, రాంబస్లో కూడా ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి. వీటి ఎదురు భుజాల మధ్య దూరం అన్నప్పుడు లంబ దూరం అంటే ఇలా రాస్తాం మనం. ఓకే, ఇది హెచ్ అని రాస్తాం, ఇది ఏ అని రాస్తాం. అప్పుడు ఏరియా ఏమని రాస్తాం మనం సమాంతర చతుర్భుజానికి ఏ ఇంటూ హెచ్ అని రాస్తాం. దీన్నే మనం ఏం చేస్తామంటే రాంబస్ కూడా రాస్తాం అనమాట. ఇదే మనకు అప్పుడు ఏ ఇంటూ హెచ్ అంటే ఏం రాస్తాం మనం 5 × 4 అని చెప్పి రాస్తాం. ఎంత 20 స్క్వేర్ సెంటీమీటర్స్. మన ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఈ క్వశ్చన్. మనకి టెక్స్ట్ బుక్లో ఇటువంటిది అసలు కనిపించదు. బాగా నాపెట్టుకోండి. ఎత్తు భుజం ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క వైశాల్యం ఏమంటే అది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఫామ్లో ఏమి ఉంటుందో అదే ఫామ్లో ఉంటుంది. అంటే ఏమని మనకు ఏ ఇంటూ హెచ్ అంటే బేస్ ఇంటూ హైట్ అని చెప్పి అర్థం అనమాట.